ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మేడం 4 సంవత్సరాల పాప మేడం. మేము అనుకున్నది ఒకటే అయితే అక్కడ జరిగింది ఒకటే మేడం. ఇక్కడ నరకు చూపించారు కుదురు ఉన్నానని పిల్ల అల్లాడిపోతే ఏడ్చిపోతుంది పిల్ల. 3 గంటలతో పిల్ల ఏడు బయట ఆపలే. మాకు తెలిసింది ఒకటి, వీళ్ళు చెప్పింది ఇంకొకటి. అసలు ఇక్కడికి వచ్చినాక మాకు తెలిసింది మేడం అంత పాటు మీద అసలు అలా జరిగిందని అంటే మాకు అంత ఘోరం అయిందని కూడా మేము అనుకోలేదు మేడం. ఒక దారుణమైన అమానవీయమైన ఘటనని ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎల్బీ నగర్ లో ఒక 4 ఏళ్ల చిన్నారి వాష్రూమ్ లోకి వెళ్తే 30 ఏళ్ల కామాంధుడు ఒకడు మున్సిపాలిటీలో వర్కర్ గా పనిచేస్తున్నాడంట. ఆ దుర్మార్గుడు ఆ పాప మీద వాష్రూమ్ లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాప కేకలేస్తుంటే తల్లి చూసి పరిగెట్టుకుంటూ వచ్చేసరికి ఆ తల్లిని తోసేసి వాడు పారిపోయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇది జరిగి కూడా దాదాపు 4-5 రోజులైపోయింది. ఆ పాప ఘోరమైనటువంటి కండిషన్లో ఇప్పుడుంది. వాడి మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. ఒకసారి పాప తల్లిదండ్రులు ఉన్నారు, అసలు ఏం జరిగిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఆ పాపని టెస్టుల కోసం 4 రోజుల నుంచి నీలోఫర్ హాస్పిటల్ చుట్టూ వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం కూడా వాళ్ళు నీలోఫర్ దగ్గరే ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మా, ఏం జరిగింది? అసలు ఎక్కడ ఉంటారు? మీది ఏ ఊరు? మీరు ఏమి పని చేస్తారమ్మా? మేము ఎల్ఫీనాల్లో ఉంటాను. బతుకు తెరి కోసం వచ్చాం ఆంధ్ర నుంచి బతుకు తెరి కోసం వచ్చి 4 రోజులు అయ్యింది. మేము ఇక్కడ మా ఆయన చిన్న చేతిగా పని చేసుకుంటా రూమ్ కిరే కట్టుకొని వెళ్ళాం. ఆ ఇంట్లోకి వెళ్ళి 20 రోజులు అయింది. 20 రోజులు అవుతే ఆదివారం పూట సండే రోజు సాయంత్రం 5 గంటలకి మేడం ఫుల్ వాన పడుతుంది. పిల్ల అమ్మ ప్యాస్కి వెళ్ళేసి వస్తానామా అని చెప్పింది. అన్నం తింటా ఉన్న పిల్ల ప్యాస్కి వస్తానామా అని చెప్తే చేయగడిగి బాత్రూమ్ దాకా వదిలిపెట్టేసి వచ్చాను నేనే. అప్పుడైతే నా కొంచెం దూరంగానే ఉంటుంది, ఇలా ఇలా తిరగాలి మా ఇంటికి వేసి. అయితే నేను వెళ్ళి అక్కడ దాకా వదిలిపెట్టేసి వచ్చాను పిల్లని. అప్పుడైతే నేనైతే చూడలేదు అతను వెళ్తాను. నేను అప్పటికి నేను నీరు తీసుకొస్తాను బాత్రూంలోకి వెళ్ళామంటే పిల్ల 4వ పోషణకి వెళ్ళింది బాత్రూంలోకి. పిల్ల వాటర్ కానీ నేను వెళ్ళాను హౌస్ గారికి తీసుకొస్తాకి. ఒకేసారి అమ్మాని కాకేసింది అంతలోకి. ఏమైందో తెలియలేదు. అమ్మాయి ఏంటి ఎంత కాకేస్తున్నాయి పిల్ల అని దవదా పరిగెత్తుకొని వెళ్ళాను నేను. ఆయనే నన్ను నెట్టుకొని మరీ వెళ్ళిపోతున్నారు. అన్న ఆగన్నా కూడా పరిగెత్తిన అన్న ఆగలేదు, వెళ్ళిపోయారు అన్న. లోపల పిల్ల ఏమైందని దవదా వెళ్ళి చూస్తే పిల్ల వణికిపోతే ఒక మూల ఉంది పిల్ల. ఏమైందమ్మా అంటే పిల్ల ఏం చెప్పట్లేదు. నాకేం అంతగా తెలుసుకోలేకపోయాను నేను పిల్లని. లోపల తీసుకొచ్చి ఒళ్ళు తుడుచుకొని బాత్రూమ్కి వెళ్ళినామని చూస్తే కడుక్కొని లోపల కూసుకొచ్చాను. మామూలుగా ఇబ్బందిగా ఏదైనా ఉంటే మందులు వేసాను పిల్లకి అంతే. పిల్ల అంతగా ఏం చెప్పలేకపోయింది, నేను కూడా గమనించలేకపోయి. ఆయన వస్తే అడుగుదామని చూశాను కానీ సోమవారం తెలిసింది నాకు కూడా. సోమవారం పూట పిల్ల నొప్పి గిల్లారమ్మా అన్న అని చెప్తుంటే అప్పుడు దాకా మా ఇంట్లో వాళ్ళు ఎవరికి నేను చెప్పలేదు, ఇంటి పక్కన వాళ్ళు చెప్పలేదు, మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. చెప్పింది కూడా వాళ్ళకి మంగళవారం పూటే చెప్పింది నేను. అప్పుడే వచ్చారు ఆయన కూడా సాయంత్రం పూటే. ఆయన ఎదురుగానే అడిగించినాం. 6 పిల్లలు పెట్టుకొని అడిగించాను. నాకు ఇంకో పెద్ద పాప 2 పిల్లలు పెట్టి అడిగిస్తే ఆయనే చెప్పారు పిల్ల ఎలా కూర్చున్న బట్టలు ఏమని ఆయనే చెప్పారు పిల్లని. ఏది చూడకపోతే నువ్వు ఎందుకురా పిల్ల గురించి ఇలా చెప్తున్నావు అని ఇంటి పక్కన వాళ్ళందరూ అరిశారు. నువ్వు పద స్టేషన్కి అని వెళ్దాం పద అంటే అసలు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆరోళ్ళు ఆయన్ని మాత్రం బయటికి రానియకుండా గొమ్మలు అడ్డున్న ఆయన మాత్రం ఇంట్లోనే పెట్టారు. ఆ ఇంట్లో ఆరోళ్ళు అందరూ ఆయనకే సపోర్ట్ చేసుకొచ్చి ఆయన ఎవరో మేనల్లురు అంటే ఆయన మీదకి వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళావో చూసావు అని ఎలా పడితే అలా మాట్లాడారు ఆ వాళ్ళందరూ. నువ్వు స్టేషన్కి రమ్మంటారు ఏదైనా ఉంటే రేపు పొద్దున మాట్లాడుకుంటా అని చెప్పి పిల్లని రేపు పొద్దున మేము హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించుకొని ఇంక ఇంటి పక్కన వాళ్ళందరూ ఓరుకోలేకపోతే ఇంక ఆయన పట్టుకొని ఈడ్చుకొని వచ్చారు స్టేషన్ గారికి ఈడ్చుకొని వచ్చితే ఆయన లోపల పెట్టి పిల్ల టెస్ట్ లైన్ పంపిస్తే పిల్ల అల్లారిపోతా ఉంది. నేను ఉండలే పిరిసి వచ్చే పిల్ల అసలు బాగాలేదు పిల్ల ఈకపోతే అమ్మ నేను ఉండలేను అమ్మ ఉండలేనని పిల్ల నొప్పి అంటుంది. ఇప్పుడు నొప్పి అని అంటుంది కానీ క్యారెట్కి పిల్ల చెప్పలేకపోతుంది. నొప్పి అని అంటుంది కానీ నేను అంత క్యారెట్గా చూడలేకపోయాను. జ్వరం వస్తేనే ఊరుకు తట్టుకోలేకపోయింది. నేను అంతగా అయిపోయిద్దని నేను అనుకోవాలి. నీళ్ళకని వెళ్ళిన దాన్ని ఇలా కంట్రప్పుగా మాయ చేసేసారు పిల్లని. ఇలా తీసుకొని వెళ్తే ఇంకా రేపు నిన్న వచ్చి జాయిన్ చేశాను. నిన్న జాయిన్ చేస్తే పిల్లకి టెస్ట్లు అవి చేస్తాను. వచ్చాము వస్తే పిల్ల ఉండలేకపోయింది. పిరిసి వచ్చేస్తే పిల్ల నేను చంటి పిల్లతో వచ్చాను. చంటి పిల్లలతో మా 4 పిల్లలన్నీ చంటి పిల్లలతో ఉంటే పిల్లకి ఘోర ఇబ్బంది అవుతా ఉండి ఆ పిల్లకు ఒంట్లో బాగాలేని పిల్ల వాటిలో ఊలుంది. ఆ పిల్లని ఇక్కడ ఉంచకూడదు ఇన్ఫెక్షన్లు అవుతాయి అని అన్నారు. దానివల్ల ఆయన సరేనండి రేపు పొద్దున్న రండి అమ్మ మేము జాయిన్ చేసుకుంటాం మేము మాట్లాడుకుంటాము అని చెప్పారు వాళ్ళు.
ఇంకా మీరు రేపు పొద్దున అలానే ద్వారాగా స్టేషన్ కాడికి వెళ్ళి కానిస్టేబుల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వాళ్ళు తీసుకొచ్చి పెట్టి జాయిన్ చేశారు. 2 రక్త పరీక్షలు అన్నీ చేశారు. సెలన్ ఒకటి ఎక్కిచ్చారు. సెలన్ ఎక్కించి జాయిన్ చేస్తే పిల్లని ఈ పరీక్షకి వీళ్ళు నైట్ ఉండాలమ్మ టే చేయరు పిల్లని ఏముందో మేము చెప్తామని చెప్పంగానే పిల్ల వెళ్ళింది. అల్లారిపోతుంది పిల్ల. తలగే కొట్టుకొని చెప్పిన అమ్మ పొద్దమ్మ వెళ్ళిపోదా నా వద్దు నాన్నని పిలువు నాన్న 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 నేను ఉన్నానని పిల్ల అల్లారిపోతే ఏడ్చిపోతుంది. పిల్ల అల్లారిపోతుందండి. లోపల తీసుకెళ్తే వచ్చిన దాకా కూడా ఏరి పాపల పిల్ల అయితే 3 గంటలతో ఆ పిల్ల ఏడి పై తాపల. మాకు తెలిసిన ఒకటి వీళ్ళు చెప్పింది ఇంకొకటి రెండోది కూడా చెప్పారు. వాళ్ళు టెస్ట్ చేశారు, అన్నీ ఇచ్చారు, రక్త పరీక్ష రిపోర్ట్లు వస్తాయని చెప్పారు. పిల్లది ఇంత బాక్స్ ఏదో ఇచ్చారు. వాళ్ళు పోలీసులు తీసుకొని వెళ్ళి ఆ టెస్ట్కి 2 రోజులు ఆగమన్నారు. వీళ్ళేమో వాష్రూమ్ కూడా ఇంతలా పలిగిందమ్మా 2 లీటర్ల దాకా ఏమో తెలియదు మాకోరా. డీలింగ్ అయితే ఏం అవ్వట్లేదు. ఇక్కడ జాయిన్ చేసి పిల్ల తట్టుకోగలరో లేదైతే మేము చెప్పలేం పిల్ల గురించి అయితే అని అన్నారు. వాళ్ళు మంచిగా అడిగాను నేను, పిల్లకి బాగానే ఉంటుందని చేపిస్తానంటే పిల్ల తట్టుకోలేదమ్మా, అది తట్టుకొని నార్మల్ అయిద్దో తెలియదు మాకు, ఏ ఛాన్స్ కూడా మేము చెప్పలేమని అన్నారు. అది పలిగిన ద్వారాతో బాత్రూమ్ దాంతో ఎలా అయిద్దో కిందది టెస్ట్లు అన్నీ చేశారు. ఏముందని కొంచెం చూసారంటే ఇది ఇంత మూత్రం ఉంది ఇంత అయిందని చెప్పారు. అది దానివల్ల కూడా అది చేపెట్టారు ఏం పెట్టారో తెలీదు. ఆయన టెస్ట్లు అయి చేత పిల్ల తట్టుకోగలిగితే ఏమో కూడా తెలియదు, ఏమైద్దో కూడా మేము చెప్పలేమమ్మా ఇదైతే అని చెప్పి కానిస్టేబుల్ పిలిచి మరి చెప్పారు. మేడం 3ంటికి మీరు ఏ యాక్షన్ చేసుకుంటారో ఆయన ఏం చేస్తారో అని. ఇలాంటి నా కొడుకులు ఈసారి ఆడపిల్లలు ముట్టుకోవాలంటే భయపడాలన్న నా కొడుకులు నరి రోడ్లను ఉరితీయాలన్న నా కొడుకులు. పోలీసులు నిజంగా పన్నిస్తే మాత్రం నరి రోడ్లను ఉరికి తీయాలన్న నా కొడుకుల్ని. బాగా చేసుకుని చిన్నపిల్లలు ముట్టుకోవాలంటే భయపడాలి. కన్న తండ్రితో సహా ఎవరైనా మందు తాగితే కళ్ళంతా పచ్చిగా ఉండే నా కొడుకులకి. నేను అన్ని చెప్పినా నన్ను ఒట్టారిచ్చారు, తల్లి మాట కూడా ఒట్టారిచ్చారు. ఎవరు నమ్మకం పిల్లకి టెస్ట్లో నల్లారితేస్తున్నా నా కొడుకుని స్టేషన్లో మేపుతున్నారు. దున్నపోతు మేపినట్టు తిని కాలు చాపుకొని దున్నపోతులో పనుకున్నారు. నిన్న కూడా పిల్ల హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా దున్నపోతులో తిని స్టేషన్లోనే పనుకున్నారు. ఏ సబ్జెక్ట్కి మార్చారో కూడా ఏది మార్చలేదు. ఆడక్కడే పనుకొని జైల్లోనే ఉన్నారు, అక్కడ స్టేషన్లోనే ఉన్నారు. జైలుకి అయితే పట్టుకెళ్ళాలి నా కొడుకుని మాత్రం. అక్కడే దున్నపొట్ల తిని మేపుతున్నారు కానీ నా కొడుకుని కొడతాము బయటకు తీసుకొస్తాం ఏం చేసాం. నా కొడుకు చిన్నపిల్ల అన్ని టెస్టులు చేస్తే నా కూతురు బతికిద్దా లేదని గ్యారంటీ ఎవరు ఇవ్వగలరు? నా కూతురికి ఏదైనా అవుతే ఆ గ్యారంటీ వీళ్ళు ఇవ్వగలరా పోలీసులు ఇవ్వగలరా? టెస్టులు కావాలమ్మా మాకు రిపోర్ట్లు కావాలమ్మా. ఇక్కడ ఉండి బాధపడేది నేను, అందరు చెప్పే ఇక్కడుండి బాధపడేది నేను నా కూతురు బాధపడుతున్నాను. 6 వెళ్ళారు అక్కడ కూర్చొని అడిగిన టెస్టులు చేస్తున్నారు. ఆడికేమైనా బలిసి నా కొడుకు అమ్మకే పుట్టారు కాడు, ఒక అమ్మకి పుట్టినోడే కాడు. వాళ్ళకి అక్కర్లేరా? మాకు న్యాయం కావాలి. న్యాయం చేసే లెక్క అయితే నా కొడుకుని నరి రోడ్లు ఉరి తీయాలి. మాకు న్యాయం ఒక్కటి కావాలి. అది చేసేలాగా ఇంకోసారి ఏ ఆడపిల్లలు ముట్టుకోకూడదు. ఇది నాకు జరిగినట్టు ఏ కన్న తల్లికి జరగకూడదు. నాకు వచ్చిన స్థితి ఏ ఆడదానికి రాకూడదు. ఇంకా ఆడపిల్ల జోడికే వెళ్ళకూడదు. ఇంకా అలా చేస్తే పోలీసులు న్యాయం చేస్తే నా కొడుకుని నరి రోడ్లను ఉరితీయాలి. నా కొడుకుని అలాంటి నా కొడుకుని అది రోడ్లోనే సీఎం సార్ అయినా ఎవరైనా చూసినా మాకు సీఎం సార్ న్యాయం చేస్తానని వస్తే కదిలి వచ్చి ఆయన ఉరి తీయాలి, మాకు న్యాయం చేయాలి. నా పిల్లకి మాత్రం ఏం కాకూడదు. నా కడుపు కోత మాత్రం మెలగకూడదు. ఆ పిల్లకి మీకు 2 చేతులు పెట్టి ఏరుకుంటాను. ఆ పిల్లకి కానీ ఏం కాకూడదు. పిల్ల తలకే కొట్టుకొని అమ్మ నల్లారిపోతుంది. పిల్ల మాత్రం ఆ నరకం నేను చూడలేకపోతున్నా. హాస్పిటల్లో ఉండి ఆ నరకం పిల్ల ఉండలేకపోతుంది. అది ఏదేనైనా నా పిల్లకి డబ్బు ఇవ్వాలి కాబట్టి రేపైనా వచ్చింది. ప్రాణం మాత్రం రాదు. మాకు న్యాయం కావాలి, న్యాయం చెయ్యాలి. సీఎం సార్ అయినా చెయ్యాలి. నా కొడుకుని రోడ్డు మీద ఉరితీయారు నా కొడుకుని. ఇది మాత్రం ఫండిస్తే తొందరగా పోలీసులు చెయ్యాలి. ఆయన నిన్నటి దాకా స్టేషన్లోనే ఉన్నారు కానీ ఆయన ఇంతవరకు ఏం చేశారు కూడా మాకు తెలియదు. ఒక్క దెబ్బ కూడా ఆ ఒంటి మీద లేదు. ఆయన నరి రోడ్డు మీద నేను చెప్పించుకొని కొట్టాలా నా కొడుకుని. నేను నరి రోడ్డు మీద చొక్కా పట్టుకున్నారే నా కొరక నువ్వు ఎలా పుట్టారో అడగాల నాకు ఉంది. అది ఆ పర్మిషన్ నాకు ఇవ్వాలి వాళ్ళు. అసలుకి నాకన్నా కూతురు చేశారు. తల్లికి ఉంది ఎక్కువ. అలా కాకుండా నా కొడుకుని కొట్టే అధికారం నాకు ఇవ్వాలి. నా కొడుకుని న్యాయం కావాలి. ఆ సీఎం సార్ కదలాలి, న్యాయం కావాలి. న్యాయం చెయ్యాలి. ముందు మీరు చిన్నప్పి 4 సంవత్సరాల పాప న్యాయం చెయ్యాలి. మీరు నరి రోడ్లోనే ఉరి తీయాలి. అందరు చూస్తానే ఉరి తీయాలి మా ముందే. అది ఇక్కడ మార్చని కాదు, రింగు రోడ్లో నరి రోడ్ల మీద ఉరి తీయాలి. మాకు న్యాయం చెయ్యాలి. మాకు ఆ
అల్లారిపోతుంది ఆ పాప. పిల్ల కూడా చూపిస్తుంది మనిషితో సహా. ఇంకా శాసాలు కావాలి. పిల్లని కూడా చూపిస్తుంది. పిల్ల కూడా చేపెట్టి మరి చూపిస్తుంది. ఇంకా ఏ శాసాలు కావాలి? ఈ అన్నయ్యని మరి చూపిస్తుంది పిల్ల. ఇంకేం శాసాలు కావాలి? నా కూతురు బరితేస్తాలేంటి? మాకు న్యాయం చేయాలి. సీఎం సార్ వచ్చైనా మాకు న్యాయం చేయాలి. దీనికోసం మీరు పోరాడతానంటే పోరాడండి. మేము మాత్రం ఇంకా పోరాడతాం. మా ఇంటి పక్కన ఏరే వాళ్ళు కూడా మాకు అసలు వాళ్ళ ముక్కు మొహాలు కూడా తెలియదు. మాకైతే వాళ్ళు వెళ్ళి చేస్తున్నాం. మాకు ముక్కు మొహాలు కూడా వాళ్ళకి తెలియదు అమ్మ. వాళ్ళ పేర్లు కూడా మాకు తెలియదు. అక్కని వెళ్ళి పరకలిస్తున్నారు. పిల్లలకి ఏదైనా కొంచెం పట్లేని అన్నవి వాళ్ళు పడతా మాకు సాయం చేశారు. మేము అది మాత్రం ఇప్పుడు కూడా మర్చిపోయాం. పక్కన వాళ్ళే సాయం చేస్తున్నారు. ఇంత పోలీసులు ఇంత పలుకుబడి ఉన్న వాళ్ళు ఇంకా ఏం పండిస్తారో కూడా మాకు తెలియదు. న్యాయం మాత్రం చేయాలి. సీఎం సార్ దండం పెడుతుంది. 2 చేతులు ఏరుకుంటున్నాం. సీఎం సార్ మీరు న్యాయం చేసే లెక్క అయితే ఇంకోసారి ఏ కన్న తల్లికి పరిస్థితి రాకూడదు. ఏ ఆడపిల్ల జోలికి కూడా రాకుండా నా కొడుకులు పట్టాలి. ఇది మాత్రం చేయండి. మాకు మా పిల్లకి మాకు ఈ న్యాయం చేయండి అంతే సార్. మీరు నరి రోడ్లు ఉరి తీయండి. నేను ఎప్పుడు చూడలేదండి. ఎప్పుడు చూడలేదు. పిల్ల చెప్పింది నాన్న నొప్పి వస్తుందా అంది. గొప్పని రాసి అన్ని రాసా. నా తల్లి నాకు చెప్పింది. నేను తట్టుకోలేక గొప్పని రాసి జెండుమ రాసా మేడం గారు. అలా నొప్పి పేసాడలానా పేస వస్తుందా అంటుంది. పేస తీసి పోయామంటే పోతలేదు మేడం గారు. పిల్ల అల్లాడిపోతుంది. అన్న నొప్పి నాన్న ఏడుతుంది. నాకు ఏడిపోతుంది. ఏం చెప్పి గొప్ప రాసుకుని ఏడుతూ రాజు ఏం చేస్తా తల్లి ఏం చేస్తాండి. న్యాయం చేయలేదు నాకు. నా పిల్ల ఇది ఒంట్లో బాగోదండి. చెప్పలేకపోతుంది నాకు. నా అంటే ఆడపిల్ల అందరూ ఉన్నారు కండి. నాన్న ఆడపిల్ల అందరూ ఉన్నారండి. నాన్న ఎప్పుడన్నా అల్లాడిపోతుంది. నాకు ఏడిపోతుంది.